ప్రసంగం మన మధ్యలో ఉన్న యాడికి నుంచి వచ్చిన దానం సార్ మనకు వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం
22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూచుకొనునని చెప్పాడు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 3 నెలలు మీరు కాపాడి 4వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. వద్దిరాల విశ్వాస గృహములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగళ్ళు వారికి ఇచ్చిన సామర్థ్యం కొద్దీ ప్రయాసపడుతున్నారు. దీవించండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క హృదయ కోరికలు నెరవేర్చండి. సంఘ కార్యక్రమాలలో ఈ దినం బైబిల్ పఠనం గనక పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 22వ అధ్యాయము 1వ వచనములో ఆ సంగతులు జరిగిన పిమ్మట దేవుడు అబ్రహామును పరిశోధించెను. సాతానుడు ఏం చేస్తాడు? విష్ణు ఏం చేస్తాడు? సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. చూసారా? చాలామంది నేను దేవుని చేత శోధింపబడుచున్నానని చెప్పు. నాకు ఎందుకు అంటున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. యేసేపుని గురించి ఏం చదువుతాము? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. పరిశోధనలో నెగ్గాడు. మోషేకు 2 బిరుదులు. ఏమేం బిరుదులు? ఒకటి భూమి మీద సాత్వికుడు, దేవుని ఇల్లు ఏమిటితో కట్టబడింది? మనోహ, దేవుని ఇల్లు బంగారముతో, వజ్ర వైఢూర్యాలతో కట్టబడింది. అసలే భూమి మీద కాసు బంగారు 70,000. దేవుడు మోషేను దేవుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. శ్రీకాంత్, మనమైతే ఆ దేవుని ఇంట్లో ఎక్కడ చూసినా కూడా మరి అన్ని బంగారు ఎక్కడ చూసినా అక్కడే ఉంది. అట్లా పోడా దేవుడు ఇట్లా ఎత్తుకోబోనా? చూసారు? ఎందుకంటే భూమి మీద ఎన్నైనా చేసుకోవచ్చు. నన్ను ఆయన పిలిచాడు, ఆయన నాకున్నాడు, చాలు. ఇవేంటి? చూసారు? అదే పరిశోధన అంటే. ఇందాక గూట్లో 1000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఎవరు లేరు, బైబిల్ చదువుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలా? జేబులు వేసుకోవచ్చా? ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడా?
కనుక దేవుడు చూస్తుంటాడు కనుక అట్లా చిన్న పనులు చేయచ్చా? అది కాబట్టి ప్రతివాడు దురాశకు మరులు కొల్పిన వాడై ఏమంట శోధింపబడతాడు. జాగ్రత్త. ఈ 22వ అధ్యాయము అత్యంత విలువైన అధ్యాయము. అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ అందులోకి వెళ్ళలేదు. ఒక మాట టచ్ చేసింది. ఇప్పుడు 8వ వచనములో ఇస్సాకు ప్లస్ అబ్రహాము కొండకు వెళ్తూ ఉన్నారు. ముందే చెప్పాడు అబ్రహాం, మనం దేవునికి బలి ఇచ్చి మళ్ళా వస్తాము అని గాడిదతో ఆ పని వాళ్ళతో అంటున్నారు, రే మీరు ఇక్కడే ఉండండి, ఈ చిన్నవాడు నేనును దేవునికి మొక్కి మరలా వచ్చేదము. అదే విశ్వాసం. ఈ గడుగ్గాయ్ ఇస్సాకు చాలా గడుగ్గాయ్. ఇస్సాకు అనగా పుట్టిన వెంటనే కుటుంబానికి గొప్ప సంతోషాన్ని కలగజేశాడు. యవనములో అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉందంట. ఆస్తి దాచిపెట్టేకి ఆ ప్రదేశం కూడా చాలలేదంట. అంత ధనవంతులుగా ఉండి కూడా ఆ దినాలలో సంఘము లేదు, సహవాసం లేదు, దైవ గ్రంథం అంతకంటే లేదు. కానీ అట్టి దినాలలో ఒక యవనస్తుడు ప్రతి దినమున పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళువాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. యవన పిల్లలు దేవునితో సహవాసము చేయుట అలవరుచుకోవాలి. ఖాళీ సమయములో ప్రార్థించుట అలవరుచుకోవాలి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, కన్నీరు కార్చెను, బతిమాలెను, అతడు జయము. కనుక ప్రభువా, నా భవిష్యత్తు ఏమిటి? నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు అని ఆయన పాదాల మీద పడి అడిగితే తాను ఏమై ఉన్నాడో నీ ద్వారా ఈ ప్రపంచానికి ఆయన నిరూపించుకుంటాడు. ఆయనకు నువ్వు పాత్రగా కావాలి. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటే చాలు. ఇప్పుడు గడుగ్గాయ అంటున్నాడు, నాన్న ఇంతకు బలి అంటున్నావు కదా, నిప్పును కట్టెలను అగ్గిపెట్టె కూడా ఉంది, కానీ దహన బలికి గొర్రెపిల్ల. అబ్రహాముకు ఒక పేరు. ఏం పేరు అబ్రహామునకు? మనోహర్. దేవుని స్నేహితుడు. ఆయన చూసుకుంటానులే అంటున్నాడు. ఏమంటున్నాడు? నైనా అది దేవుడే చూసుకొనును. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు అనే మాట. దహన బలికి దేవుడే చూసుకొనును. మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షింపబడిన మన కుటుంబాలలో ప్రతి పరిస్థితులను బట్టి ఆందోళన పడకూడదు. ప్రార్థించాలి. ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రక్షకుడే అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో ఇవన్నీ దేవుని ఎరగని అన్యులు ఆలోచిస్తూ ఉంటారు. ఆడేమని రాయబడిందంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి. అదే 7వ అధ్యాయంలో అంటాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా మీ అంతకంటే ఎంతో శ్రేష్టమైనటివి ఇస్తాడు ఆయన. కనుక మొదట ఆయన రాజ్యమును
ఆయన నీతిని వెదకుడి. నీ కుటుంబములో ప్రతిదీ ఆయనకు తెలుసు. నువ్వు చింతించకూడదు. లోక సామెత ఉంది, సంసారం గుట్టు వ్యాధి. చూసారా, కుటుంబంలో ఎన్ని బలహీనతలు ఉన్న ప్రభుకు మాత్రమే చెప్పాల. వింటారు కదా, అర్థం చేసుకుంటారు కదా అని చెప్పామనుకో, తెల్లారలకల్లే మురపంది వరకు కూడా పంపించేసింటారు. చూసారా, శ్రీకాంత్ చూడు, పెళ్ళి కానప్పుడు ప్రతి కుడికకు వచ్చేవాడు. పెళ్ళయింది, ఒక చక్కని కుమార్తెనిచ్చాడు, కొన్నాళ్ళు ఎగరగొట్టాడు, మళ్ళీ ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు. ఎందుకు? ఆ దేవుని కృప. పోయిన నెలలో ఒక దెబ్బ వేసిన, నీకు బుద్ధి ఉందా, మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నామని. సరే, ఇప్పుడు చూడు చక్కగా అమ్మాయి వచ్చేళ్ళకెళ్ళి అసలు ఏవన్నీ హీరో మాదిరి ఉన్నాడు చూడు. ఎంత చక్కగా ఉన్నాడు చూడు మా శ్రీకాంత్. కనుక దేవుని సన్నిధికి వచ్చటం వలన ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. అబ్రహాం అంటున్నాడు, అది దేవుడే చూసుకొను. రెండవ మాట, ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనం. ఫరో కలగన్నాడు, కల భావం మర్చిపోయాడు. అంతకు మునిపే యోసేపుతో పాటు ఇద్దరు జైల్లో ఉన్నారు. వారి కలభావాలు చెప్పాడు. యోసేపు ఇప్పుడు పానదాయకుని మీద ఆధారపడి ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ సంఖ్యల విషయంలో రాజుగారితో చెప్పండి అంటున్నాడు. మనుషుడి మీద ఆధారపడినాడు. కానీ ఆ రాయబడి ఏమని రాయబడింది, వాడు మర్చిపోయాడు. ఇప్పుడు రాజుగారు ప్రకటన చేస్తున్నారు, నేను కలగన్నాను, భావం మర్చిపోయినాను, మీలో ఎవరైనా చెప్పగలిగిన వారు ఉండారా? అయ్యా ఒకడున్నాడయ్యా, మాకు చెప్పిన ఇద్దరు కళలో ఒకరిని మరణ శాసనం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చిందయ్యా, మీ సంస్థానంలోనే ఉన్నాడయ్యా, పిలిపించు. ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనము. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన. చూసారా, 2 సార్లు బైబిల్ చదివితే ఎన్ని మోకుతాలు లేచి పట్టుకోవాలనో మనోహర్ను, చిక్కనే చిక్కడు. చూసారా, కానీ యోసేపు ఏమంటున్నాడు, నా వలన కాదు అంటున్నాడు. ప్రభుని హెచ్చిస్తున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితములో బాప్తీసమిచ్చి యోహాను యేసు ప్రభుని గురించి ఏం చెప్పాడు? జయరాజ్ ఏం చెప్పాడు? పద్దనంతా పనిచేసి అలిసిపోయేట కుర్చీలో అట్లా ఉంటే నువ్వు వచ్చి నా నిద్రలో జడగొడుతున్నావు. బాప్తీసమిచ్చి యోహాను ఏమన్నాడంటే, నేను తగ్గవలెను, ఆయన మన పలుకులో, మన క్రియల్లో, మన నడవల్లో యేసు ప్రభుని హెచ్చించాలి. మనం హెచ్చించుకోకూడదు. హెచ్చించబడడానికి నాన్న పాటలు నాన్న ఫీట్లు పడుతున్నాడు, కానీ ఎక్కడేసిన గొంగలు అన్నట్టుగా ఆడేబడి ఉన్నాడు. కానీ ప్రభుని హెచ్చించు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, నాకంత సామర్థ్యం లేదు, దేవుడే. యోసేపు జీవితంలో బాగా చదవండి, ప్రతి విషయంలో యోసేపు దేవుని హెచ్చించాడు. తన సోదరులతో ఏమంటాడంటే, మీరు కాదు నన్ను ఇక్కడికి పంపినది, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపాను అంటాడు. 3వ రోజు అంటాడు, నేను దేవునికి భయపడవాడును అంటాడు. ఏ దేశంలో నేను బాధపడినానో ఆ బాధను మర్చిపోనట్లు చేశాడు. ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను రెండింతలుగా. ఇదిగో దేవుడు మరలా మీ వద్దకు వస్తాడు, మిమ్మల్ని వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్తాడు.
అయితే నా ఎముకలు మాత్రము ఐగుప్తులో పాతి పెట్టాకండి. సరే, చివరిలో మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ దేవుడైతే సరే. యోసేపు దగ్గర దేవుడు 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 అనే పదము అనేక మార్లు కనపడుతుంది. రక్షించబడిన మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హెచ్చించాలి. మనం కాదు హెచ్చించుకోవాల్సిండేది. హెచ్చలుగు పోయి చాలా నష్టపోతున్నారు. నీ భార్య లేదా నీ భర్త లేదా నీ పిల్లలతో కూర్చోబెట్టి ఇట్లానైనా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దేవుని కృపరా బాబు, యేసు ప్రభుని నమ్ముకొనైనా దేవుని సన్నిధికి రారా. విశ్వాస గృహములో మన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. నైనా ఇదిగో నా వంశము దేవుని మందిరంలో కనపడితే చాలు బిడ్డ, రానైనా. సరే, చాలామంది కాస్త కూడు, కాస్త గుడ్డ, కాస్త సంపద దొరికేళ్ళకల్లా దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి కానీ యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు. దానియేలు కూడా అదే కదా. దానియేలు కాలంలో నెబుకద్నెజరు కలగన్నాడు, చెప్పకపోతే మీ తలలు మీ మెడల మీద ఉండవన్నాడు. కానీ దానియేలు స్నేహితులు ఎలాంటి వారు? విష్ణు, దానియేలు స్నేహితులు ఎలాంటి వారు చెప్పు. ప్రార్థనలో పోరాడేవాళ్ళు. ఎవరల్లో? 2:18 దానియేలు తన ఇంటికి వెళ్ళి ముగ్గురు స్నేహితులను పిలిపించి, రే రాత్రి మనం ప్రార్థనలో ఉందాంరా, మన దేవునికి అసాధ్యమైనది లేదు. 2వ అధ్యాయం చదవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి. దానియేలు 17వ వచనం లేదా 18, తానును తన స్నేహితులను నశించకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వేడుకొనుడని హెచ్చరించెను. ఆ రాత్రే దానియేలునకు కల భావము తెలియపరచబడెను. దానియేలు వెంటనే దేవుణ్ణి వాయిదా లేకూడదు. కుటుంబాలలో చేసిన మేళ్ళను బట్టి ఇప్పుడు ఎందుకు లేనా, మళ్ళీ చూసుకుందాం లేనా, మళ్ళీ పెడదాం లేనా స్థుతి కూడిక, మళ్ళా లేనా ఇప్పుడు ఆడవుతుంది లేనా, అప్పుడు అంత అంటే ఉండే, ఇప్పుడు అంత డబ్బులు లేవు లేనా. వెంటనే నీ కుటుంబంలో చేసిన మేళ్ళను బట్టి నాతో పాటు మీరందరూ వచ్చి నా ఇంటిలో ఆమెనండి, నా ఇంటిలో వచ్చి సేద తీర్చుకోండి, నా ఇంటిలో ఆతిథ్యం తీసుకోండి. లుదియా ఏమనింది? నేను దేవుని యందు విశ్వాసము గల దానిని ఎంచితే. బాగా చెప్తావు, నీవేం ఆడిడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండవు. చూసారా, ఎన్నైనా చెప్తావు ఇక్కడ మాకు. అవన్నీ వద్దు, అన్ని డిస్పోజబుల్ ప్లేట్లే తీసుకురా అని అన్నామనుకో. దేవుడు ఒకవేళ డిస్పోజబుల్ అంటాడనుకో, మనం ఉంటాము ఈ లోకంలో, వెళ్ళిపోతాం. సరే, ఆ 10 మంది కుష్ఠరోగుల్లో తనకు స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, వాడు సమరయుడు అంటుంది బైబిల్. దేవుణ్ణి స్తుతించుటలో ఎప్పుడు వెనకాడకూడదు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఇర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు. మనం ప్రార్థన చేస్తాం,
విశ్వాస గృహంలో జరుగుతున్న ప్రతి పని కొరకు మన ప్రార్థనలో పోరాడదాం. దేవుడే ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. ప్రార్థించాలి, ప్రార్థనలో పోరాడాలి. మూడవ మాట 2 దినవృత్తాంతములు 20 అధ్యాయము 15వ వచనం 15వ వచనం. 2 దినవృత్తాంతములు 20:15. యూదావారులారా, యెరూషలేము వారులారా, యెహోషువ షాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమును చూసి భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. ఈ రాజుగారి మీదకి 3 రాజులు యుద్ధానికి వచ్చారు. ఈ రాజు పొరుగు రాజులను జీతాన్ని పిలుచుకోలే, బాడకు అంతకంటే పిలుచుకోలేదు. సరే, ఇంకా బాడిగ ప్రసంగాలే ఇంకా ఉన్నాయి, ఇంకా లెగడం లేదు. అదే బోధకులు సరే నిలబడాలి ప్రభు కోసం, మీరు కాదు. ఈ రాజుగారు ఉపవాసం ఉన్నాడు, తన బలహీనత ఒప్పుకుంటున్నాడు. ప్రజలందరూ దేవుని సన్నిధికి వచ్చి చిన్న పిల్లలతో సహా ఉపవాసం ఉన్నారు. దేవా, నీ స్వాస్థ్యములో నుండి తూలివేయుటకు వస్తున్నారు ప్రభువా. 12వ వచనములో, ఈ సమయములో ఏమీ చేయుటకు మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కులేని వారికి. నువ్వు చెప్పు విష్ణు. వెంకటప్పయ్య గుర్తు కదా, దేవుడే దిక్కు. ఈ రాజుగారు అంటున్నారు, ఏం చేయాలన్నా నాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు. ఒక ప్రవక్తను లేపి వెళ్ళి వారికి జవాబు చెప్పుకో, రాజుగారు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 27వ వచనములో, వారి దేవుడు వారి శత్రువుల మీద విజయమిచ్చి వారిని సంతోషపరిచిన. ఈ యుద్ధము మీరు కాదు. కనుక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నిర్భయంగా వెళ్ళాలి. వాళ్ళు ఎమ్మెల్యే ద్వారా, ఎంపీ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా నిన్ను పత్రికలు తీసుకొని వచ్చినారు, అప్పుడు నేను ఎందుకు పోతావు అనకూడదు. సరే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువు. తెలుగా 60 ఇంగ్లీషా బైబిలా అనేది విష్ణు? 60 బైబిలా తెలుగుదా? ఎత్తే చదువు సార్ చదువు నైనా. గుర్రములను రథములను మీకంటే విస్తారమైన సైన్య సమూహమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరగా వచ్చి, వినుడి, సమీపించుచున్నారు, మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడైన మీ దేవుడైనా. కనుక ఇంటర్వ్యూలో విశ్వాసంతో వెళ్ళాలా. ఎట్లా వెళ్ళాలా? అది నీదే. ఎస్తేరు కాలంలో ఇంటర్వ్యూ జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? దేశ కన్యకలంతా వచ్చి 3 నెలలు పౌడర్ రాసుకోవాలంట, బావులపాలు పౌడరు, 3 నెలలు కాయగూరలు తినాలంట. ఎవరైతే సౌందర్యంగా సౌష్టంగా కనపడితే ఆమె రాజుకు భార్య అవుతుంది. అందరు ఫిట్ అయ్యారా అని ఫిట్ అయ్యారా? మనోహ
ఫిట్ అయ్యారా? ఎస్తేరు డ్యూటీ వచ్చినప్పుడు ఆమె యందు అతనికి దయ, ఒక అనాథ 127 సంస్థానములకు మహారాణి, రాణి కాదు. మన రాయలసీమ ప్రాంతంలో ఇది బుట్టే తల్లిదండ్రులు మింగా, ఇది బతుకు అని అంటారు, చూశాను. కానీ మర్దుకై ఆమెను పెంచుకున్నాడు. ఎప్పుడైతే పెంచుకున్నాడో తన జాతిని కూడా తెలపలే. 127 సంస్థానములకు ఎస్తేరు మహారాణి. దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ అయిందా లేదా? కాలేదా? అందరు ఫిట్ అయ్యారా? అన్ఫిట్ అయ్యారా? అందరూ అన్ఫిట్. ఏమై ఇంతమంది అన్నది ఎవరన్నా ఉండాడయా? వాడి ఆడ పొలాలలో ఉండాడయా? వానే పడకరండి. అతడు రాగానే నేను కోరుకునినవాడు దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు. దేవునికి నమ్మకంగా ఉంటే కలుగులో ఉన్న, కళ్ళములో ఉన్న, మరుగులో ఉన్న, దూరంగా ఉన్న అందరూ చూస్తుండగానే నిన్ను తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. యోబు గ్రంథం 5:11 అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తే దేవుడు. కనుక మన దేవుడే చూసుకొనును దహన బలికి పశువు, దేవుడే ఉత్తరమిచ్చును, దేవుడే యుద్ధము చేయును. దావీదు జీవితములో ఎన్నో వ్యతిరేకలు అనుభవించాడు బాల్యము నుండి. దావీదు అన్నలు వెళ్ళారు, 40 రోజులైంది. యుద్ధంలో సాధించినారంటే సాధించిన వాడిని చూసి భీతులై పారిపోయారు. నేను యుద్ధం చేసేకి వస్తానంటే పెద్దోడు కొట్లాడి పెట్టుకుంటే, నీ గర్వం నాకు తెలుదరా, ఆ మందని ఆడబెట్టి వచ్చినావురా అంటున్నాడు. యుద్ధంలో మాత్రం ఏమి లేదు. సౌలు అసూయపడ్డాడు. అనేకులు వ్యతిరేకులయ్యారు. కన్న కుమారుడే కత్తి ఎత్తాడు. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడు. 54:4 కీర్తనలు 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడే నాకు సహాయకుడు. ఎవరిని నమ్మేక లేదు ఈ కాలంలో. యూదాను ప్రేమించి డబ్బు సంచి అప్పచెప్పాడు ప్రభు. చూసారా? ఎన్నోసార్లు హెచ్చరికలు చేశాడు. మీలో ఒకడు సాతానుడు అన్నాడు, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు అన్నాడు, మీలో ఒకడు ఏమన్నా హెచ్చరికలు తీసుకున్నాడా? ఎప్పంతేలే బోధకుడు చెప్తా అంటాడు. బేరం పెట్టుకున్నాడు, కుదుర్చుకున్నాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడు? చెలికాడా కానిమ్మో. ఏం చేశాడు? గురువు గారిని నమ్మేశాడు. నమ్మిన గురువు గారిని. కనుక ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నన్ను ఆదరించువాడు. విశ్వాస జీవితములో శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఇన్ని సంవత్సరాలే కదా మేము నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం. ఇంకా ఏమి లోక సంబంధమైన ఆలోచనతో ఉండకూడదు. మనకంతా పరలోక స్వాస్థ్యం. ఈ లోకం కాదు కదా. ఈ లోకములో మనం యాత్రికులమో పరదేశులమో. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే ఎక్కడ దాచిపెట్టుకోవాలా? శిశు బ్యాంకుల్లోనా? ఎక్కడ దాచిపెట్టుకోవాలా?
పైన వాటి మరి దాచిపెట్టుకుంటున్నావా? దాచిపెట్టుకుంటున్నావా? యేసుప్రభు అన్నాడు కదా, భూమి మీద ఎక్కడ డబ్బు దాచిపెట్టినా దొంగలు చిమ్మెట్లు కొట్టేస్తాయి, పరలోకంలో దాచుకోండి అన్నాడు. మరి దాచుకుంటున్నామా? దాచుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలా? హలో బాలకృష్ణ, రామకృష్ణనా బాలకృష్ణనా, ఏం చేయాలా? ఖర్చు పెట్టాలా? పెడుతున్నావా ఖర్చు? కుటుంబానికి కాదు, ప్రభు పనికి. నోవాహుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి నోవాహు, ఈ తరములో నీవే నా ఎదురు నీతిమంతుడు అయి ఉన్నావు, ఇన్ని మూరలు ఇంతెత్తు అని ప్లాన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి ఎట్లా? ఈ శకసామాన్ని ఎవరు తెచ్చినారు? ఇవన్నీ ఎవరు తెచ్చినారు? మరి ఎట్లా ఇదంతా? తన ఫ్యామిలీని సమావేశం పెట్టుకున్నాడు. అమ్మ, ఈ చెడ్డ తరములోనంట మన కుటుంబాన్ని కాపాడతాడంట, మనం ఒక ఓడ కట్టుకోవాలంట. మరి ఏమంటారు? ఏందండి వివాహం అప్పుడే అన్నా కదా, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఆరోగ్యములో, ఐశ్వర్యములో పంచుకుంటావా, తెంచుకుంటావా అంటే ఏమన్నానంటే పంచుకుంటా అన్నా కదా. నోవా భార్య ఏమనింది? పంచుకుంటాను. సరే నువ్వు అంటూ ఒరే సేము ఆము 50 టన్నులు మీరే ఏది డాడీ? అమ్మ కోడళ్ళు మీరు కొత్త ఇంట్లో నుండి వచ్చారు కదా, మీరే ఏదమ్మయ్యా నీ మాట మేము కాదన్నామా. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన కాపాడాను. ప్లాన్ ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు దేవుడు చెప్పు మనోహర్? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు చెప్పు? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? మళ్ళా తాళం వేసుకునే వచ్చినాడు, తాళం వేసుకొని వెళ్ళిపోయినాడు. తాళం వేసుకొని నవాబు దీనికి తాళం తయారు చేసి ఎక్కడి నుండి తెప్పించినాడు? ఢిల్లీ, ముంబాయా? సార్ ఇది ముంబై నుండి తెప్పితే కదా అన్నాడు, తీసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ నీళ్ళ నింకిపోయినాక మళ్ళీ ఆయనే తలుపు ద్వారం తెరిచి రండి అంటున్నాడు. మరి ఆ ఓడలో ఆ సంరక్షణ విషయంలో ఎవరు చూసుకుంటారు? ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో, వాతావరణ విషయంలో అంతా ఆయనే కదా. పొలాలలో పనిచేసేటప్పుడు కనిపించని ప్రమాదాల నుండి కాపాడుతున్నాడంటే దేవుని కృప. ప్రభును స్తుతించాలి, మనం ప్రభును ఘనపరచాలి, ప్రభును మహిమపరచాలి, ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు. నువ్వెంత ఖర్చు పెడితే అంత దీవెనలు మనకు వస్తాయి. చూసారా ఏమంటున్నాడు? దేవుడే నాకు సహాయకుడు, నన్ను ఆదరించువాడు కూడా ఆయనే. ఈ సమాజం ఎలాగుందంటే నీవు అభివృద్ధి పొందితే అసూయపడుతుంది, నువ్వు అభివృద్ధి పొందితే అసూయపడుతుంది, నువ్వు బలహీనమైతే నేను ఎగతాళి చేస్తాను. అబ్బో ఆ గంధం దేవదానం కానీ బడాయి చూసేటోళ్ళము, బాబా భూమికి 4 అడుగులు లేడు కానీ వాడు ఇద్దరా సమాజం. కనుక మనం సమాజం వైపే చూడకూడదు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఆయన రాకడ వరకు, మనం వెళ్ళేంత వరకు కొనసాగుతూనే ఉండాలి. దేవుడే నాకు సహాయుడు. యెషయా గ్రంథం 41:9-10 ఏమంటాడంటే, నీకు సహాయము చేయువాడను నేనే. ఇక భక్తుడు ఏమంటున్నాడంటే ఎబ్రీ పత్రిక 13:6 ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యక్తిగత జీవితములో ఎన్ని వచ్చినా కూడా నేను భయపడను. ప్రభువే నాకు సహాయుడు. ఆయనే చెప్పాడు కదా, నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయనని. కాబట్టి ప్రభువే నాకు సహాయుడు, నేను భయపడను.
మరొక మాట, కీర్తనలు 68:35 వచ్చిన 68:35. భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు. తన ప్రజలకు ఆ బలముతోనే కదా దావీదు ఎలా వెళ్ళాడు, గొల్యాతు మీదికి ఎలా వెళ్ళాడు? గొల్యాతు కంటే బలాఢ్యుడై వెళ్ళాడు. గొల్యాతు కంటే అసలు రాజుగారే కంగారు పడ్డాడు. ఈవిడే కుర్రోడు, ఈయన ఎప్పుడు చూడలేదు, ఏది అంత స్పీడ్గా పోతున్నాడు. ఒరే ఎవరో యోవాబు అంటే, సార్ నాకు కూడా తెలుసు సార్ అంటున్నాడు. ఆడు కూడా ఏడో పల్లెకారుడు, వదిరాల్లో ఉన్న పల్లెకారుడు ప్రపంచాన్ని కదిలించల్లదే. చూసారా, మాకు తెలియదే దైవనామం, దైవచిత్తం. ఎవరు ఊహింది దైవచిత్తం? ఎందుకంటే బైబిల్లో పల్లెలలో ఉన్న ప్రజలే ప్రపంచాన్ని కదిలించారు. పల్లె ప్రజలే పట్టణానికి, దేశానికి పట్టు కొమ్మలు అంట. బెత్లెహేం ఒక చిన్న ఊరు. ఎవడయ్యా వీడు అంటున్నాడు సౌలు. వీని ఎప్పుడు నేను చూడలేదు అంటున్నాడు. ఎలా వెళ్ళాడు? గొల్యాతును, ఎవరు గురన్న వాళ్ళ తమ్ముని కొడుకు కదూ, అండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా, పళ్ళుడు కొట్టడం ఏ రాయినైనా ఒకటేనా? లే నిలబడు. వాడిని అడగకూడదు, నా దిక్కు చూడాలి నువ్వు. చెప్పు. అండరాయ, అంకరాయ, ఏ రాయి? ఖచ్చితంగా చెప్పాలా. కూర్చో. చిన్న గులకరాయితో తన ప్రాణము తెగించి కొట్టి చెప్పాడట దావీదు. చిన్నప్పుడు సండే స్కూల్ కథల్లో వరకు గులకరాయితో కొట్టాడని కాదు. మొదటి సమూయేలు గ్రంథం 19:5 చదువు. తన ప్రజలకు బలపరాక్రమములు, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపగా, చూసారా, తన ప్రాణమునకు తెగించి. తర్వాత 17వ అధ్యాయములో గొల్యాతు కంటే బలాఢ్యుడై, చదవండి ఆ మాట. ఎక్కడుందన్నమాట? చదవండి. ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడు, తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించువాడు. అందుకనే షద్రక్, మెషక్, అబేద్గోయులు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన మేము మాత్రము 7 అగ్నిగుండను ఉప్పును ఊపేసినారమ్మా. విచిత్రం ఏంటంటే, దేవుని కోసం నిలిచిన వారు సజీవులుగా వచ్చారు. రాజాజ్ఞకు భయపడి రాజసేవ చేయడానికి వేయబడిన అగ్ని జ్వాలలోనే కాల్చివేయబడ్డారు. దానియేలు కూడా ఆ ధైర్యంతోనే కదా సింహముల బోన్లోకి వెళ్ళాడు. సింహముల బోన్లో, ఎలుగుబంటి బోన్లా? చెప్పు శ్రీకాంత్, ఏ బోన్లోకి వెళ్ళారు? ఖచ్చితంగా చెప్పు. ఒకసారి తప్పట్లన్నీ కొట్టండి అమ్మా. ధైర్యంగా చెప్పాడు మా వాడు. బైబిల్ జ్ఞానం ఉంది మా శ్రీకాంత్ దగ్గర, కాకపోతే వాడుకోవడంలే. మీరు వాడుకుంటే మంచి ప్రసంగికుడు అవుతాడు ఆయన, మనకంటే ఎక్కువ సేవ చేస్తాడు. ఎందుకంటే ప్రజల మధ్య 24 గంటలు ప్రజల మధ్య ఉంటాడు కనుక యేసు ప్రభుని నమ్ముకో,
ఆయన నీ కొరకు చనిపోయి లేచినాడు అని అంటాడు. మనమైతే చెప్పలేం. శ్రీకాంత్ అట్లా కాదు, దూరిపోతాడు అట్లే. చెప్తావా లేదా యేసుప్రభుని గురించి? ఒకసారి తప్పట్టు కొట్టడు, చెప్తా అన్నాడు. రెండోసారి అన్న కొట్టండి. బాబు నాకు అట్లా చూపించినాడు బాబు, నీ బస్సు వచ్చింది ఫస్ట్ ఆమె నన్ను అంటున్నాడు బాబు. చూడు బాబు, ఇట్లా అట్లా ఇట్లా ఇరుకును పడేస్తాడు. దానియేలు నిర్భయముగా నింద కోసము సింహాన బోన్లోకి వెళ్ళాడు. నిర్భయంగా బయటకు వచ్చాడు. నింద మోపిన ఆ మనుషులు సింహముల, నింద మోపిన ఆ మనుషులు అంటుంది. తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించు దేవుడు. 6వ మాట ఫిలిప్పీ పత్రిక 2:12లో మనలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. 2:13 ఫిలిప్పీ పత్రిక. కార్యసిద్ధి. చాలామంది కార్యాలు ప్రారంభిస్తారు కానీ అంతం వరకు కొనసాగించలేరు. అందుకని ప్రసంగి గ్రంథంలో ఏంటంటే ఆరంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. 7వ మాట ప్రకటన గ్రంథం 7:17లో దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివి. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు ఆయన తుడిచివేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ గొప్ప దేవుని వదిలిపెట్టి 24 గంటలు ఫోన్లోనే గడుపుతూ ఉన్నావు. ఏం సాధిస్తావు? ఏం సాధించాలి? సాధించాలంటే నీ సాధనకు ఆటంకపరిచేటివి తీసేసుకోవాలి. యేసు ప్రభు అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయన్నాడు. నీ చెయ్యి అభ్యంతరపరిస్తే తీసేయను. నీ కాళ్ళు అభ్యంతరపరిస్తే కనుక నువ్వు ఒక కార్యనిర్వాహకునిగా కొనసాగేటప్పుడు ఏవైతే అభ్యంతరకరంగా ఉన్నాయో వాటిని పక్కన పడేయాలా. అవి కావాలా ఇవి కావాలంటే ఏం సాధించలేము. అర్థమైందా? దీంట్లోకి ఒక్కసారి అట్లా పోయినామంటే ఇదిగా ఎంత పోయింటుందో టైం. మాటలే లేవు ఇప్పుడు. భార్యాభర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా మాటలు. ఇంత మునుపు నలుగురిలో సహోదరి మాట్లాడుతుంది అనుకో, వాళ్ళ ఆయన కానీ అమ్మ మా ఆయన వస్తున్నాడు అని పోయి ఎదురుగా పోయి చెమ్ముతో నీళ్ళు ఇచ్చి ఏమన్నా అన్నం పెట్టమంటావా అని. ఇప్పుడు ఆడే పిలుస్తున్నాడు, అన్నం పెట్టమంటావా, అన్నం పెడుతురా అంటే ఏం నీ చేతులు ఏం పోయినాయి పెట్టుకొని తినలేవా అంటుంది. ఏమంటుంది? నీ చేతులు ఏం పోయినాయి అంటుందండి. జాగ్రత్త. మన కుటుంబాలలో ప్రభునకు ప్రాధాన్యత ఇస్తే మన కుటుంబాలను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఇస్తాడు. భక్తుడు ఎప్పుడూ అడిగాడు, వ్యర్థమైన వాటిని చూడకుండాన్నట్లు నా కన్నులు. దీన్ని ధ్యానించు. కనుక మన దేవుడు అబ్రహాం అంటున్నాడు, దేవుడే బలికి గొర్రె పిల్ల చూసుకొనును, దేవుడే యుద్ధము జరిగించును, దేవుడే సహాయకుడు, దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించువాడు, దేవుడే మీలో కార్యసిద్ధి కలగజేయువాడు, దేవుడే ప్రతి బాష్ప బిందును తుడిచివేయువాడు, దేవుడే మిమ్మును పరిశుద్ధపరచు. 1 తెస్సలోనికయులు 5:23. అందుకని దావీదు వలె నా పాపం పోవునట్లు నన్ను హిస్సోపుతో విశ్వాసి ఎప్పుడు దేవుని వాక్యం చేత బలహీనతలను సరిచేసుకో.
ప్రార్థన చేస్తాం.